హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నేను రీసెంట్గా ప్రెస్టేజ్ కంపెనీది ట్రైప్లే 2 ప్యాన్స్ అన్బాక్సింగ్ దాని రివ్యూ కూడా పెట్టాను. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ప్రెస్టేజ్ అయితే నేను ఉషా నుంచి శ్రీరామ్ అనే కంపెనీది రివ్యూస్ కూడా దీని బాగున్నాయండి. దీని ఆర్డర్ చేశాను. ఇది మనకి 26 సెంటీమీటర్స్ది కడాయి, ₹1 తక్కువ 1900కి వచ్చిందన్నమాట విత్ లిడ్స్ అని. అదే మన ప్రెస్టేజ్లోకి వెళ్ళిపోతే ఇది 2800 పడుతుంది అన్నమాట. దీని క్వాలిటీ కూడా చూద్దామని చెప్పి ఆర్డర్ ఇచ్చాను. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ. కుకింగ్ రిలేటెడ్ ఐటమ్స్ కానీ తర్వాత రెసిపీస్ కానీ టోటల్ నా ఛానల్లో ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉంటే టోటల్ అన్నీ చెక్ చేయొచ్చు. వీడియోలోకి వెళ్తే మనం ఇది క్వాలిటీ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉందండి. ఇది లిడ్తో వస్తుంది కదా, క్వాలిటీ ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది. తర్వాత దీని డెప్త్ కూడా చాలా ఎక్కువ అనమాట. అంటే 3.6 లీటర్స్ కెపాసిటీ, చాలా హెవీగా ఉంటుంది. 1 kg 900 grams అంటే ఆల్మోస్ట్ 2 kg బరువు అనమాట. ఇది అన్ఫార్చునేట్లీ బ్యాక్ సైడ్ యాక్చువల్గా ఉషా కంపెనీది లోగో ఉండాలి, లోగో లేదనమాట. నేను దీన్ని రిటర్న్ పెట్టానండి దీన్ని. ఎందుకంటే దీనికి మనం ఆర్డర్ పెట్టింది ఉషా కంపెనీ, ఎక్కడ బాక్స్ మీద కూడా మెన్షన్ చేయలేదు ఉషా కంపెనీ శ్రీరామ్ అని. చిన్న లేబుల్ అయితే ఒకటి ఉంది, ఇక్కడ బార్ కోడ్ ఇచ్చారు. ఏ వారంటీ కానీ ఏదీ లేదు. యాక్చువల్గా అయితే మనకి వెబ్సైట్లో అయితే దీనికి వారంటీ అయితే మనకి 3 years అనమాట. ఎంఆర్పి సరిపోయింది, 5000 చిల్లర ఉంది, మనకి 1900 పడింది. లోగో ఒకటే లేదు కదా అని చెప్పి నేను దీనికి రిటర్న్ పెడదాం అనుకుంటున్నాను. రిటర్న్ పెట్టింది కూడా ఎలా వచ్చింది కూడా మీకు చూపిస్తాను. ఈ బార్ కోడ్ స్కాన్ చేస్తే వాట్సాప్లో మనకి సపోర్ట్ అనేది ఇస్తారన్నమాట వీళ్ళు. యాక్చువల్గా నేను అనేది ఏంటంటే, మనం ఉషా కంపెనీకి ఆర్డర్ ఇచ్చాం కాబట్టి ఉషాది ఏదైనా ఒక వెబ్సైట్ ఏదో ఒకటి ఉండాలి. లైక్ ఏంటంటే నేను డిసప్పాయింట్ అయింది. ఇటువంటి దీనికి ఉషా కంపెనీ నుంచి కానీ ఏది కూడా మనకి లోగో కానీ వారంటీ కార్డు కానీ లేదు. నేను ఫ్లిప్కార్ట్ కస్టమర్ కేర్ కాల్ చేస్తే వాళ్ళు రిటర్న్ పెట్టారనమాట. రెండోసారి రిటర్న్లో కూడా మళ్ళీ సేమ్ టైప్ ఎగ్జాక్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఏది ఉందో అదే డెలివరీ అయిందన్నమాట. చూడొచ్చు, ఈ బాక్స్ మీద మనకి చిన్న బార్ కోడ్ అనేది ఉంటుంది అన్నమాట. ఆ బార్ కోడ్ని మనం స్కాన్ చేస్తే మనకి వారంటీ డీటెయిల్స్ అని వాట్సాప్లో రిజిస్టర్ అవుతాయి. అది కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను. సేమ్ చూసారు కదా, సెకండ్ టైం ఆర్డర్ ఇచ్చింది కూడా మనకి సేమ్గా వచ్చింది. ఇటువంటి లోగో లేదు. లేకిన్ క్వాలిటీ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీ అన్నమాట, ఇంకా చెప్పవసరం లేదు. నేను ఆల్రెడీ ప్రెస్టేజ్ వాడుతున్నాను కాబట్టి దానికి దీన్ని కంపేర్ చేస్తే ఏమాత్రం కూడా క్వాలిటీ తక్కువగా లేదన్నమాట. ఈ రైట్లో ఉండే చిన్న బార్ కోడ్ అన్నమాట. ఆ బార్ కోడ్ స్కాన్ చేస్తే మనకి వారంటీ యాక్టివేషన్కి ప్రాసెస్ అవుద్ది. ఒకసారి దీంట్లో కొంచెం కుకింగ్ కూడా తర్వాత మీకు చేసి చూపిస్తాను. కుకింగ్ అంటే 1 time ఇన్వెస్ట్మెంట్ అండి ఇది. ఒకసారి మీరు డబ్బులు పెడితే మీకు కనీసం ఇది ఒక 10 years లైఫ్ అబవ్ ఉంటుంది అన్నమాట. ఫ్లేమ్ కూడా చాలా బాగుంది, తిక్కుండడం వల్ల. ఆల్రెడీ నేను గులాబ్ జామున్ రెసిపీ అనేది ఏదో చేశాను. ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఎక్కడా కూడా మనకి హ్యాండిల్ కాలినట్టు కానీ అటువంటి కంప్లైంట్స్ చేయలేదు. లేదంటే బేగా హీట్ అయిపోతున్నట్టు కానీ అలా ఏం లేదన్నమాట. చాలా బాగుంది. ఇది ఆల్మోస్ట్ 2.5-3 mm థిక్నెస్ ఉంటుందండి బేస్మెంట్లో. పైకి వచ్చేటప్పటికి మనకి ఒక 2 mm థిక్నెస్ వస్తుందన్నమాట. కిందన స్టీలు, మధ్యలో అల్యూమినియం, లోపల మళ్ళీ స్టీల్ ఉంటుంది. హ్యాండిల్ కూడా నేను ఆయిల్తో వండుతున్నప్పుడు ఏదైనా సరే హీట్ అవుతుందండి. హ్యాండిల్ కూడా మనం పట్టుకోవచ్చు. ఎటువంటి ఎక్కువ హీట్ ఉందని చెప్పి పట్టుకోలేక అన్కంఫర్ట్గా అయితే ఏమీ లేదనమాట. ఇప్పుడు మీకు ఒకసారి మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాట్సాప్లో వారంటీ ఎలా వస్తుందని చూపిస్తాను. నేను పర్చేజ్ చేసింది అయితే 1899, 3.6 లీటర్ కెపాసిటీ, 26 సెంటీమీటర్స్. నాకు రీప్లేస్ అయినప్పుడు కూడా సేమ్ ఐటెం వచ్చింది. కానీ ఇక్కడ ఇందులో ఫ్లిప్కార్ట్ రివ్యూస్ చూస్తే మట్టుగా కొంతమందికి స్టాంప్ అయితే పడిందండి, కింద బ్యాక్ సైడ్ లోగో ఉంటుంది కదా. తర్వాత బార్ కోడ్ స్కాన్ చేసిన తర్వాత ఈ విధంగా నాకు 1095 days నాకు వారంటీ అప్రూవల్ అయితే అయ్యింది. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఇది పర్చేజ్ చేయొచ్చండి. చీప్ అండ్ బెస్ట్లో మంచి కంపెనీ. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.